దైవిక ప్రేమ. ఈ దైవిక ప్రేమను సార్వత్రిక సంఘానికి నువ్వు ప్రకటించాలి. సార్వత్రిక సంఘము ఈ దైవిక ప్రేమ అనే అనుభవంలోకి వెళ్ళాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను మీకు అందించడం అనేది జరుగుతున్నదే. కాబట్టి నా ప్రియ సహోదరుడ, సహోదరి, సేవకుడా, నీ సేవా జీవితంలో, నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో అనేక వాటి కోసం నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు. అనేక వాటి కొరకు నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, దేవుని యొక్క సన్నిధిలో గోచాడుతూ ఉన్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర నుంచి ఆశించే ఒక ప్రత్యక్షత దైవిక ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రతి క్రైస్తవునికి మొదటిగా ఉండవలసిన ప్రత్యక్షత దైవిక ప్రేమ. ప్రతి విశ్వాసికి ఉండవలసిన ప్రత్యక్షత దైవిక ప్రేమ. ప్రతి సంఘానికి ఉండవలసిన ప్రాముఖ్యమైన ప్రత్యక్షత దైవిక ప్రేమ. ఎందుకు అంటే ప్రసంగి గ్రంథంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని ప్రసంగి అంటూ ఉన్నాడు. ప్రారంభ దశలో ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక సేవకుడు చాలా దైవిక ప్రేమతో, దైవిక భయముతో తన సేవా జీవితాన్ని, తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. కానీ క్రమక్రమముగా అపవాది అయిన సాతాను ఆ విశ్వాసిని, ఆ సంఘాన్ని, ఆ సేవకుణ్ణి చివరికి భ్రష్టత్వంలోకి తీసుకొని వెళ్ళిపోవటానికి కారణము ఒకటే ఒక ప్రత్యక్షత లోపించటమును బట్టి. ఆ ప్రత్యక్షత దైవిక ప్రేమ. హల్లెలూయా. చూడండి, గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు సింహాసనం మీదకి ఎక్కించినాడు. అంతేకాక సొలొమోనును కూడా సింహాసనం ఎక్కించినాడు. పంటు వృద్ధాప్యం దాకా దావీదు స్థిరంగా ఉండటానికి కారణం సొలొమోను ప్రారంభ దశలో ఉన్న అనుభవము లోపించి చివరి దశలో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటిదంటే, దావీదును దేవుడు హెచ్చిస్తున్న సమయంలో, ప్రజలు దావీదును పొగుడుతుండే సమయంలో ఆ పొగడ్తల వైపు చూస్తూ ఆ యొక్క గర్వాన్ని, అహంభావాన్ని పెంచుకోలేదు. కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ మందసము దగ్గర ఏడ్చుకుంటూ ప్రార్థించేవాడు. ప్రభువా, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఈరోజు నువ్వు సింహాసనం ఎక్కించినావు. ఆమేన్. నేను సింహాసనం ఎక్కటానికి కారణము నా శక్తిని బట్టి, బలముని బట్టి కాదు, కానీ కేవలము నీ ఉచితమైన కృపను బట్టే. నేను ఏమై ఉన్నానో నీ దయ వలనే, నాకున్నవన్నీ నువ్వు ఇచ్చినవే ప్రభు అని ఆ మందసము దగ్గర భయంకరంగా ఏడుస్తూ తన జీవితాన్ని దేవునికి సమర్పించుకునేవాడట. కానీ సొలొమోను కనుగొన్న అనుభవం ఏంటిదంటే, సొలొమోను రాజు మంచి జ్ఞానవంతుడు, మేధావి. అయితే తన జ్ఞానమును బట్టి, తన యొక్క ఆ యొక్క దానిని బట్టి ప్రజలు సొలొమోనుని హెచ్చిస్తుండే సమయంలో ఆ హెచ్చింపులకి గర్వం అనేది వచ్చి సొలొమోను పతనమైపోయినాడు. దావీదుకి సొలొమోనుకున్న బ్యూటీ ఏంటిదంటే, ప్రజలు హెచ్చించినప్పుడు దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి మందసం దగ్గర ఏడ్చుకుంటూ తన జీవితాన్ని సమర్పించుకునేవాడు. కానీ సొలొమోను చివరికి ప్రజల యొక్క పొగడ్తలని విని చివరికి పతనమైపోయినాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక దినమున బేతనియా ప్రాంతంలో అడుగుపెట్టినాడు. బేతనియాలో ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉంటున్నారు, మార్తా, మరియా. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క బేతనియా లాజరు ఇంటికి వెళ్ళగానే మరియా యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చొని
యేసయ్య చెప్పే మాటలు నిత్యం వింటూ ఉండేది. కానీ మార్త విస్తారమైన పనులు పెట్టుకొని ఆ మాటలు వినకుండా బిజీగా ముందుకు సాగిపోయిన అనుభవం మార్తాది. కానీ మర్యాద అనుభవం ఏంటిదంటే యేసయ్య యొక్క పాదముల దగ్గర కూర్చునే అనుభవం. ఈ దినాలలో సేవకులు, విశ్వాసులు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటిదంటే ఈ మార్తా వలె బిజీ అయిపోతూ ఉన్నారు. మరియా వలె యేసయ్య సన్నిధిలో పాదముల దగ్గర కూర్చునే అనుభవము లోపించింది. ప్రతి నిత్యము సేవా పనులలోనే సేవకులు ఉంటూ మార్తా వలె బిజీ అయిపోయినారు. కానీ నా ప్రియ సేవకుడా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను ప్రేమపూర్వకంగా నీకు అందిస్తున్నాడు. నీవు నీ సేవలో ఎంత బిజీగా పరిగెత్తినా చివరికి మరియా వలె ఆయన పాదముల దగ్గరికి నువ్వు వచ్చేసేయాలి. నీవు బిజీగా ఉండొద్దని కాదు, నువ్వు సభలకు వెళ్ళొద్దని కాదు, నువ్వు ప్రసంగాలు చెయ్యొద్దని కాదు, నువ్వు సేవలో పరిగెత్తి నీవు మరలా మరియా వలె యేసయ్య పాదముల దగ్గరికి వచ్చేసే అనుభవంలోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ మార్తా వలె నువ్వు బిజీలో ఉంటూ యేసయ్య ఐయామ్ బిజీ అన్నావా, ఒకానొక దినమున నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు. ఒక దినమున అపవాది నిన్ను, నీ సంఘాన్ని సర్వనాశనం చేసేస్తాడు. వాడు సొలొమోను దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకపోవటమును బట్టి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినాడు. దావీదు ఎంత యుద్ధాలలో బిజీ అయినా చివరికి మందసము దగ్గరికి వచ్చి ఏడ్చే అనుభవంలో ఉన్నాడు దావీదు. అందుకని పౌలు అంటున్నాడు, ఇతరులకి ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అని నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను. నా ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము భ్రష్టత్వంలోకి వెళ్ళటం దేవుని చిత్తం కాదు. చప్పట్లు కొట్టండి. దైవిక ప్రేమ లేకుండా నువ్వు ఏం చేసినా అది అపవాదికి సంబంధించిన అనుభవం. దైవిక ప్రేమతో నువ్వు చిన్న పని చేసినా అది దేవునికి సంబంధించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. దైవిక ప్రేమతో నువ్వు ప్రసంగం చెయ్యి, దైవిక ప్రేమతో నువ్వు పరిచర్య చెయ్యి, దైవిక ప్రేమతో నువ్వు వంటలు వండు, దైవిక ప్రేమతో నువ్వు ఏం చేసినా అది దేవునికి సంబంధించిన అనుభవం. కానీ దైవిక ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రసంగాలు చేసినా, ఎన్ని దినాలు ఉపవాసాలు ఉన్నా, నువ్వు ఎంత చేసినా యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డెవిల్. నీవు అపవాది యొక్క కంట్రోల్లో ఉన్నావని అర్థం. యేసుక్రీస్తు ప్రభు ప్రేమా స్వరూపి. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి తన బిడ్డలైన మనకు నేర్పించింది దైవిక ప్రేమ ఒకటే. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభు దైవిక ప్రేమను అనుభవించినాడు, ప్రజలకి అందించినాడు. అపోస్తలుడైన పౌలు దైవిక ప్రేమను అనుభవించినాడు, ప్రజలకి అందించినాడు. క్రిస్టియానిటీ యొక్క బేసిక్ ఫౌండేషన్ దైవిక ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తలకు మధ్యలో దైవిక ప్రేమ ఉండాలి.
తల్లిదండ్రులు బిడ్డలకి మధ్యలో దైవిక ప్రేమ ఉండాలి. సంఘానికి దైవ సేవకునికి మధ్యలో దైవిక ప్రేమ ఉండాలి. సేవకులకి మధ్యలో దైవిక ప్రేమ ఉండాలి. చప్పట్లు కొట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఇది శిష్యులకు నేర్పించినాడు. ఆమేన్. శిష్యులు ఎప్పుడైతే ఆ దైవిక ప్రేమను పొందుకున్నారో సార్వత్రిక సంఘానికి అదే అనుభవంలో నడిపించినారు. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణము కాకముందు శిష్యులకు మధ్యలో ఎన్నో భేదాభిప్రాయాలు ఉండేటివి, అసమాధానం ఉండేది. ఒకరు అర్థం చేసుకునే అనుభవం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినమున మేడగదిలో అపోస్తలులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ మేడగదిలో వారు అభిషేకించబడ్డారు. ఎప్పుడైతే అభిషేకించబడ్డారో వారు దైవిక ప్రేమతో నిండుకున్నారు. ఆమేన్. ఈ అభిషేకంలో ఉన్న బ్యూటీ ఏంటిదంటే, భాషలు సెకండరీ, ప్రవచనాలు సెకండరీ, దర్శనాలు సెకండరీ, స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, దైవ జ్ఞానం, బుద్ధి జ్ఞానం, దీస్ ఆర్ ఆల్ సెకండరీ. కానీ ఒక క్రైస్తవునిలో, ఒక విశ్వాసిలో ఆ అభిషేకం దిగినప్పుడు ఆ విశ్వాసి ఏ అనుభవంలోకి వెళ్తాడంటే దైవిక ప్రేమ అనే అనుభవంలోకి వెళ్తాడు. ఒక వ్యక్తిని ప్రేమించని అనుభవంలో ఉన్న ఆ విశ్వాసి ఆ మేడ గది యొక్క అనుభవంలోకి వెళ్ళగానే తోటి సహోదరుని ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఒకవేళ భర్త భార్యని ప్రేమించటం లేదేమో, కానీ భర్త అనుభవంలోకి వెళ్ళగానే భార్యను ప్రేమించడం ప్రారంభిస్తాడు. భార్య భర్తను ప్రేమించడం ప్రారంభిస్తుంది. ఆ కుటుంబం అంతా ఎట్లుంటుందంటే ఆ పరలోక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. హల్లెలూయా. అందుకనే పెంతెకోస్తు దినమున మేడగదిలో అభిషేకించబడ్డారు. ఆ అగ్ని అభిషేకం వారిలో ఏం తీసుకొని వచ్చింది అంటే దైవిక ప్రేమను తీసుకొని వచ్చింది. ఎప్పుడైతే ఆ దైవిక ప్రేమతో పేతురు అడుగు పెట్టినాడు, ఆ దైవిక ప్రేమ ఏం చేసిందంటే 3000 మందిని క్రీస్తు దగ్గరికి నడిపించింది. ఈ దైవిక ప్రేమ ద్వారా ఈ అపోస్తలులు దేవుని కోసం చంపుకోవలసినవన్నీ చంపుకున్నారు. త్యాగం చేయవలసినవి దేవుని కోసం త్యాగం చేసినారు. చివరికి దైవిక ప్రేమను బట్టి యేసయ్య కోసం హతసాక్షులైనారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో సార్వత్రిక సంఘానికి లోపించిన భయంకరమైన అనుభవం దైవిక ప్రేమ. దైవిక ప్రేమ ప్రతి సంఘాలలో, సేవకులలో లోపించింది. ఈ దైవిక ప్రేమను పక్కకు పెట్టేసి అనవసరమైన వాటి కోసం పరిగెత్తుతూ ఉన్నారు. కానీ మొదటిగా దేవుడు నీ నుండి కోరేది ఏంటిదంటే ఆ దైవిక ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పించింది కూడా ఆ దైవిక ప్రేమనే బిడ్డ. శిష్యులకి నేర్పించింది కూడా ఆ ప్రేమ. శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాజానికి బోధించింది ప్రేమ, ప్రేమ, ప్రేమ. హల్లెలూయా. ప్రేమ లేకుండా నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఏం చేసినా
అది అపవాదికి సంబంధించిన కార్యక్రమమే. కానీ నువ్వేం చేసినా ఈ ఈ ఈ నెలలో నువ్వే అనుభవంలోకి వెళ్ళాలంటే, అయ్యా నాకు ఏమొద్దు ప్రభువా, నీ ప్రేమ నాకు కావాలా, నీ పరలోక ప్రేమ నాకు కావాలా. నా భర్త మూర్ఖతను చూసి కొన్నిసార్లు విసుక్కుంటున్నా, అసహ్యించుకుంటున్నానయ్యా. నా భర్తను ప్రేమించే దైవిక ప్రేమ ఇవ్వయ్యా నాకు. నా భార్య యొక్క ప్రవర్తన బట్టి నా భార్య మీద నేను తిరగబడుతున్న కొన్నిసార్లు, అయ్యా నా భార్యను ప్రేమించటానికి నీ దైవిక ప్రేమ నాకు ఇవ్వయ్యా. మందిరానికి వెళ్తున్నా వస్తున్నా కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు అంటే నాకు పడటం లేదయ్యా. వారిని చూడగానే తెలియని ఒక కోపం నా అంతరంగంలో పనిచేస్తున్నది. ఒక తెలియని ఈర్ష, కుళ్ళు, విషపు చూపు పనిచేస్తున్నదయ్యా. కానీ నా తోటి విశ్వాసులని ప్రేమించే ఆ దైవిక ప్రేమ నాకు ఇవ్వండి అయ్యా.